డ్రామా కంపెనీలో జరుగుతున్న బోనాలు స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ప్యాకమాల టీం వచ్చింది కదా, అందులో మా ఫ్రెండ్ రాకేష్ బాహుబలి సినిమా చేశారు. అందులో ఎస్ ఆ సీన్ సరదాగా మీ అందరం రీక్రియేట్ చేయబోతున్నాం. ఏం జరిగింది సేనాపతి? ఏం లేదు మహారాణి, అందరూ లైన్ లో వస్తుంటే ఆవిడ కూడా లైన్ లో రమ్మన్నాను. రాను, నేను స్ట్రైట్ గా వెళ్ళిపోతానని చెప్పారు. బాబాయ్ అబద్ధాలు, అన్ని అబద్ధాలని. ఏం అలాగే అనలేదు. దేవసేన ఈవిడ. నువ్వు హీరోయిన్ అనుష్క అర్థమైందా? అనుష్క మరి ఇప్పుడు చెప్పే. అగో బాబు వస్తున్నాడు. సార్ వాష్రూమ్ అడవుకుంది సార్. మీరు నీకేమైంది అలా మాట్లాడుతున్నావు? దేవసేన చెప్పు దేవసేన. నేను గుడికి వెళ్ళాను, ఆయన ఉన్నాడు కదా, అందరి మీద చెయ్యేసి నా మీద ఎడు మానేసాడు. బాహుబలి శత్రువుని చెండాడే ధీరుడు. అది మగధీరారా. చెయ్యి వేయలేదని నరికేసావా? అవును. ఆడదాని మీద చెయ్యకపోతే నరకాల్సింది వేలు కాదు, తల. ఏమేంటి సార్? ఓ మై గాడ్, ఓ పని చేద్దాం సార్, సీన్ మళ్ళీ రీక్రియేట్ చేద్దాం. ఈసారి రత్నం బో హీరో గారు, మీరు ఆ సేనాధిపతి క్యారెక్టర్. ఓకే ఓకే మేడం మళ్ళీ స్టార్ట్ యాక్షన్. ఏం జరిగింది సేనాపతి? నాదే తప్పులేదు మేడం, లైన్ లో రమ్మన్నాను, నేను రానిపోంది. అబద్ధం, అన్ని అబద్ధాలు. ఏం లేదు మేడం, లైన్ లో రమ్మన్నాను, నేను రానిపోంది. గట్టిగా అడిగితే నా ఏళ్ళు తీసేసింది. నా మొగుడు రాని నీకుందా? ఒక నిమిషం ఆగు, నీ పరిస్థితి ఏంటి? స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే నేను గొబ్బెమ్మన్రా. ఒరే ఇది బాహుబలి రా, ఒకటి కాదు, ఇటు పక్కరా నువ్వు. ఏం జరిగింది దేవసేన? ఇప్పుడు వచ్చి అడిగితే చెప్తాను పా. నేను అందరి మీద చెయ్యేసి నా మీద వేయలేదు, చేయనరికేసాను. ఆడవాళ్ళ మీద చెయ్యేస్తే నరకాల్సింది వేలు కాదు, తల. ఈ తల ఏది ఇక్కడ? కొంచెం కింద చూసుకొని ఏది వేసేయండి సార్. ఎంత స్మూత్ గా నరికాడు. బాహు నా కోసం తల నరికావా? అవును. లవ్ యూ సో మచ్. వద్దులే బాబు. మా వాళ్ళు ఎలాగో స్పాంటేనియస్ గా చేస్తూనే ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ చేయడం అలవాటే. కానీ నిజంగా డైరెక్టర్ గారు అలాగే ప్రొడ్యూసర్ గారు, మీ వాట్ అ డ్యూవో మ్యాన్, వాట్ అ డ్యూవో. చంద్రజ గారు అసలు మీరేమైనా తగ్గారా? ముందుగా యాజ్ యూ సెడ్ బిఫోర్, మన డైరెక్టర్ గారికి రాకేష్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ స్పోర్టివ్నెస్ అండి. అప్పుడే అనుకొని అప్పుడే చేయడం అంటే అది మాటలు కావు, ఎటువంటి ఇన్హిబిషన్స్ లేకుండా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మా వాళ్ళ గురించి ఇంకా మేమే చెప్పుకోవడం అంత బాగోదు. దే హ్యావ్ క్రియేటెడ్ సో మచ్ ఫన్, very entertaining, very nice. Thank you so much Chandrisha garu, and thank you so much to the movie team and Dr. Ram Prasadhan team. Thank you guys, thank you. Bola macha bola bola malugilo pandedanta punyame majadiliki edadanta. లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే? సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే? అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. రామా స్టార్ట్ చేయమను.
వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటి మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళగా ఉన్నాడు. సుస్వాగతం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటోంది. పదే పదే నీ మాటే స్మరిస్తూ ఉంటుంది. మా అందరికి కూడా ఒక ఫ్యామిలీ తరపు నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఇలా నరేష్ ని చేసుకోవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. తనకి ఓకే అంటే ఆ పెళ్లి చూపులు ఏదో చేద్దాం. ఆ ఫ్యామిలీ కూడా వచ్చారు ఈ రోజు ఇక్కడికి. నవ్య నరేష్ అక్కడే పేర్లే. అంటే నాకు చాలా ఇష్టం, అందుకే అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చా. లవ్ యూ ఫర్ ఎవర్. నాకు కూడా మీరు బాగా నచ్చారు. ఏమా నువ్వు డిగ్రీ పాస్ అయిన తర్వాత ఉద్యోగానికి పోతావా? నరేష్కి ఏది ఇష్టం అయితే అది నాకు ఇష్టం. వాళ్ళ నాన్న ఏడుస్తుండే ఎందుకో. నాకు కొంతమంది పెళ్లి అవుతుందో కాదో అని చెప్పాలని వాళ్ళు అన్నారు. నాకు బాధ అనిపించింది కొంచెం. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. నాకు నీకన్నా ఒక బెటర్ ఆప్షన్ దొరికింది. నేను తన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఓ మంచి పెళ్లి సంబంధం సెట్ అయింది. నువ్వు ఇంకా నన్ను మర్చిపో. మేమందరం కలిసి అన్నపూర్ణమ్మ గారికి ఒక మంచి మెమరీని ఇద్దామని, అది కూడా ఇంద్రజ గారి చేతుల మీదుగా ఇప్పిద్దాం అనుకుంటున్నాం. ఎండింగ్ వరకు గుర్తొస్తూనే ఉంటుంది. అది తెల్లవారుజామున లేచినప్పుడు గుర్తొస్తుంది. ఈ మధ్య టైంలో మీరు అందరూ అమ్మ అమ్మ అని పిలుస్తారు కదా, అందుకని.